అయ్యా, ఈ భూమి మీద ఎవరు నాకు ఉన్నారు, ఆకాశంలో ఎవరు నాకు ఉన్నారు, నా భార్య కొంతవరకే, నా భర్త కొంతవరకే, పిల్లలు కొంతవరకే, తల్లిదండ్రులు కొంతవరకే, నాకున్న సమస్తము కొంతవరకే, ఎవరు నాకు ఉన్నది అని అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశంలో నీవు తప్ప నాకెవరు లేరు. నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు. అది శ్రమ అయినా, అది అనారోగ్యమైన, అది ఆరోగ్యమైన, అది క్షేమకాలమైన, అది క్షామకాలమైన, అది ఏ పరిస్థితి అయినా నీవు నాకుండగా నాకేది అవసరం లేదు ఆయన అంటూ ఉన్నాడు. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను అంటే నా శరీరం అంతా నశించిపోయినా, నా హృదయం అంతా నీరు గట్టిపోయినా, అదంతా క్షీణించిపోయి మెంటల్గా, ఇమోషనల్గా ఇంకా నేను చావటానికి సిద్ధంగా ఉన్న దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. గాడ్ ఈజ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. ఆసాపు తన జీవితంలో బోధించినప్పుడు గొప్పగా బోధించాడు, కానీ బాధలు గుండా వెళ్ళినప్పుడు కృంగిపోయాడు. దాదాపు తన పాదాలు జారిపోయినాయంట, దాదాపు తన విశ్వాసం విడిపోయిందనంట. కానీ దేవుని వైపు తాను చూడగా, భక్తిహీనులు పక్కన పెట్టి దేవుని వైపు తాను చూడగా, తన విశ్వాసం ఎన్నడూ లేనటువంటి విశ్వాసం వల్లే మరలా అది ఎంత పై స్థాయికి వెళ్ళిందో మనం చూస్తాం.